నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ది అన్స్టాపబుల్ పవర్. ఫార్చ్యూన్ జాబితాలో నారా బ్రాహ్మణి, లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ఎమోషనల్ పోస్టులు. మరి స్క్రీన్ ప్లే అదిరింది. వ్యాపార సామ్రాజ్యంలో నారావారి కోడలి విశ్వరూపం దేవాంశును ఎలా తీర్చిదిద్దుతుందంటే సైలెంట్ ప్రొడక్షన్, వైలెంట్ సక్సెస్. నందమూరి ఆడబిడ్డ నారా ఇంటి కోడలి సరికొత్త హిస్టరీ. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న అంశం. 100 మంది మోస్ట్ పవర్ఫుల్ మహిళల్లో బ్రాహ్మణి ఒకరు. పొలిటికల్ హడావుడి లేదు, కానీ నేషనల్ లెవెల్ సంచలనం. నారా బ్రాహ్మణి రేర్ ఫీట్ వెనుక సీక్రెట్ ఏంటి? ఒకవైపు దేశంలోనే అత్యంత శక్తివంతమైన రాజకీయ కుటుంబం, ఇద్దరు ముఖ్యమంత్రులను చూసిన నందమూరి, నారా వంశాల అరుదైన కలయిక. కానీ ఆ పొలిటికల్ గ్లామర్ వెనుక, ఆ అధికార వెలుగుల వెనుక ఒక నిశ్శబ్ద సంచలనం దాగి ఉంది. రాజకీయాల జోలికి వెళ్లకుండా, అనవసర వివాదాలకు దూరంగా ఉంటూ దేశ వ్యాపార రంగంలో తనదైన బ్రాండ్ క్రియేట్ చేసిన ఒక పవర్ఫుల్ లేడీ ఇవాళ నేషనల్ మీడియా హెడ్లైన్స్లో నిలిచారు. ఆమె నారా బ్రాహ్మణి. ప్రముఖ అంతర్జాతీయ బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన 2026 ఏడాదికి గాను 100 మంది అత్యంత ప్రభావశీల మహిళల జాబితాలో నారా బ్రాహ్మణి చోటు సంపాదించుకున్నారు. కోడలి సక్సెస్, మామ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మురిసిపోతుంటే, అర్ధాంగి విజయంపై భర్త ఏపీ మంత్రి నారా లోకేష్ గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు. అసలు ఎవరి నారా బ్రాహ్మణి? కేవలం నందమూరి బాలకృష్ణ కుమార్తెగా, నారా చంద్రబాబు కోడలిగా మాత్రమే ఆమె మనకు తెలుసా? లేక కోట్లాది రూపాయల టర్నోవర్ ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్న సింగిల్ ఐడెంటిటీ ఆమెదా? ఒకవైపు వేల కోట్ల బిజినెస్, మరోవైపు నారా వంశవారసుడు దేవాంశును ఒక చురకత్తిలా తీర్చిదిద్దుతున్న తల్లి. ఇవాళ మన స్పెషల్ రిపోర్ట్లో నారా బ్రాహ్మణి అరుదైన ప్రస్థానంపై ఇంట్రెస్టింగ్ స్టోరీని ఇప్పుడు చూద్దాం. ఆమె పుట్టుక ఒక సంచలనం, ఎందుకంటే ఆమె వెనుక ఉన్నది నందమూరి వంశవృక్షం. తెలుగు చిత్ర పరిశ్రమను దశాబ్దాల పాటు శాసించిన నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి మనవరాలు. నటుడు నందమూరి బాలకృష్ణ ప్రథమ పుత్రికగా బ్రాహ్మణి జన్మించారు. చిన్నప్పటి నుంచే ఇంట్లో సినిమా వాతావరణం, బయట కోట్లాది మంది అభిమానుల కోలాహలం. కానీ బ్రాహ్మణి చూపు మాత్రం గ్లామర్ ప్రపంచం వైపు వెళ్ళలేదు. తండ్రి క్రమశిక్షణ, తల్లి వసుంధర పెంపకంలో ఆమె చదువుపైనే పూర్తి శ్రద్ధ పెట్టారు. హైదరాబాద్లోని ప్రముఖ విద్యా సంస్థల్లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసిన బ్రాహ్మణి ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక శాంటా క్లారా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రపంచంలోనే అత్యుత్తమ బిజినెస్ స్కూల్లో ఒకటిగా పేరొందిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి MBA పట్టా అందుకున్నారు. కేవలం పెద్ద పెద్ద డిగ్రీలు సాధించడమే కాదు, చదువుకునే రోజుల్లోనే లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏంటో ఆమె నిరూపించారు. అవును, సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన గ్లామర్ ప్రపంచానికి దూరంగా కార్పొరేట్ రూట్ ఎంచుకోవడం అంటే సామాన్యమైన విషయం అయితే కాదు. అయితే ఆమె జీవితంలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ 2007లో జరిగింది. నందమూరి, నారా కుటుంబాలు మళ్ళీ ఒకటవుతూ నారా లోకేష్తో బ్రాహ్మణి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఒకవైపు తాతగారి వైపు ముఖ్యమంత్రులు, మామగారి వైపు ముఖ్యమంత్రులు, భర్త వైపు కాబోయే లీడర్. మరి ఇంతటి హై ప్రొఫైల్ ఫ్యామిలీలోకి కోడలిగా అడుగుపెట్టిన తర్వాత బ్రాహ్మణి బాధ్యతలు మరింత పెరిగాయి. పెళ్ళైన కొత్తలో చాలామంది బ్రాహ్మణి కూడా రాజకీయాల్లోకి వస్తారేమో అనుకున్నారు, లేదా మామగారి పొలిటికల్ క్యాంపెయిన్లో యాక్టివ్ అవుతారని భావించారు. కానీ బ్రాహ్మణి రూటే సెపరేట్. 1992లో నారా చంద్రబాబు నాయుడు స్థాపించిన హెరిటేజ్ ఫుడ్స్ బాధ్యతలను ఆమె భుజాన వేసుకున్నారు. అప్పటి వరకు డైరీ రంగంలో ఒక సాధారణ కంపెనీగా ఉన్న హెరిటేజ్ రూపురేఖలను మార్చేసేందుకు రంగంలోకి దిగారు. హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బ్రాహ్మణి తన మార్క్ బిజినెస్ స్ట్రాటజీలను అమలు చేయడం ప్రారంభించారు. సాంప్రదాయ పద్ధతుల్లో సాగుతున్న డైరీ వ్యాపారంలోకి మోడర్న్ టెక్నాలజీని తీసుకొచ్చారు. కేవలం పాలు, పెరుగు మాత్రమే కాకుండా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ అయిన చీజ్, ఫ్లేవర్డ్ మిల్క్, అలాగే ఐస్ క్రీమ్ వంటి విభాగాల్లోకి హెరిటేజ్ను విస్తరించారు. ఫలితం బ్రాహ్మణి లీడర్షిప్లో హెరిటేజ్ ఫుడ్స్ ఏటా 100 కోట్ల టర్నోవర్తో దేశంలోనే అగ్రగామి డైరీ బ్రాండ్లో ఒకటిగా నిలిచింది. ఒక కార్పొరేట్ లీడర్గా బోర్డు మీటింగ్లలో ఆమె తీసుకునే నిర్ణయాలు, బిజినెస్ అగ్రిమెంట్లు చూసి దేశీ వ్యాపార దిగ్గజాలే ఆశ్చర్యపోయేవారు.
అందుకే ఇవాళ ఫార్చ్యూన్ ఇండియా 2026 దేశంలోని 100 మంది అత్యంత ప్రభావశీల మహిళల జాబితాను విడుదల చేస్తే అందులో కార్పొరేట్ లీడర్గా నారా బ్రాహ్మణి పేరు ప్రముఖంగా వినిపించింది. ఒకవైపు సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా వేల కోట్ల సామ్రాజ్యాన్ని నడిపించడం ఒక ఎత్తైతే, మరోవైపు నారా వారి ఇంటి కోడలిగా ఒక తల్లిగా ఆమె పోషిస్తున్న పాత్ర అత్యంత అద్భుతమైనది. రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు 24 గంటలు బిజీగా ఉండే లీడర్లు. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంతటి హై డ్రామా ఉత్కంఠ మధ్య సాగాయో మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తరుణంలో నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఉన్నప్పుడు కుటుంబానికి కొండంత అండగా నిలిచింది నారా బ్రాహ్మణి. రాజకీయ వ్యూహాల్లో నేరుగా పాల్గొనకపోయినా కష్టకాలంలో లీడర్షిప్ అంటే ఏంటో నిరూపించింది ఆమె. రాజకీయ తుఫానులు ఒకవైపు కుటుంబంపై దాడి చేస్తున్నప్పుడు బ్రహ్మణి ఎక్కడా స్థిరత్వాన్ని కోల్పోలేదు. ఒకవైపు వ్యాపారాన్ని చూసుకుంటూనే మరోవైపు నారా వంశం 3వ తరం వారసుడు తనయుడు దేవాంశ్ను ఒక చురకత్తిలా తీర్చిదిద్దుతున్నారు. సాధారణంగా సెలబ్రిటీల పిల్లలు అంటే లగ్జరీగా క్రమశిక్షణ లేకుండా పెరుగుతారనే టాక్ ఉంది. కానీ దేవాంశ్ విషయంలో బ్రాహ్మణి పెంపకం టోటల్ డిఫరెంట్. చాలా చిన్న వయసులోనే దేవాన్స్ స్పీచ్లు, సమాజం పట్ల అతని అవగాహన చూస్తే లోకేష్ చంద్రబాబుల కంటే బ్రాహ్మణి పెంపకమే అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. తాజా అప్డేట్స్ ప్రకారం దేవాన్స్ విద్యాభ్యాసం, అతని స్కిల్ డెవలప్మెంట్ విషయంలో బ్రాహ్మణి ఒక పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్తున్నారు. సమాజ సేవ, ఎథిక్స్, లీడర్షిప్ క్వాలిటీస్ను చిన్నతనం నుంచే దేవాంశ్ మైండ్లోకి ఎక్కించారు. అందుకే చంద్రబాబు నాయుడు సైతం పలు సందర్భాల్లో దేవాంశ్ను బ్రాహ్మణి పెంచుతున్న విధానాన్ని చూసి గర్వపడుతుంటారు. వ్యాపారవేత్తగా ఎంత బిజీగా ఉన్నా ఒక తల్లిగా దేవాంశ్ డైలీ యాక్టివిటీస్ను ఆమె పర్సనల్ మానిటరింగ్ చేస్తారు. ఇక తాజా విషయానికి వస్తే ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో బ్రాహ్మణి పేరు రావడంపై నారా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. భార్య సాధించిన ఈ అరుదైన మైలురాయిపై లోకేష్ స్పందిస్తూ అర్ధాంగి విజయంపై గర్వంగా ఉంది, అడ్డంకులను చెరిపేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలవాలి అని ట్వీట్ చేశారు. ఇక లోకేష్ ట్వీట్లో ఒక భర్తగా ఆమెపై ఉన్న గౌరవం, ఒక లీడర్గా ఆమె సామర్థ్యంపై ఉన్న నమ్మకం స్పష్టంగా కనిపించాయి. ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తన కోడలు సాధించిన ఘనతపై మురిసిపోయారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు ఆమె నాయకత్వ పటిమ, అంకితభావం, నిబద్ధతకు నిదర్శనమని, తెలుగు ఆడబిడ్డలకు బ్రాహ్మణి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. ఇక పొలిటికల్ పవర్స్ చేతిలో ఉన్న, సెలబ్రిటీ హోదా ఉన్న వాటన్నిటికీ దూరంగా తనకంటూ ఒక సొంత సామ్రాజ్యాన్ని సృష్టించుకుని జాతీయ స్థాయిలో 100 మంది అత్యంత ప్రభావశీల మహిళల్లో ఒకరిగా నిలవడం నారా బ్రాహ్మణి సాధించిన అసలైన సంచలనం. ఏపీ పాలిటిక్స్ ఎంతటి స్క్రీన్ ప్లేతో సాగుతున్నా ఎక్కడా లైమ్లైట్ కోసం ఆరాటపడకుండా సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న నారా బ్రాహ్మణి రాబోయే రోజుల్లో హెరిటేజ్ సంస్థను మరింత అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకవైపు బిజినెస్, మరోవైపు ఫ్యామిలీ, ఇంకోవైపు దేవాంశ్ భవిష్యత్తు. ఇలా అన్ని రంగాల్లోనూ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చూపిస్తున్న నారా బ్రాహ్మణి నిజంగానే ఆధునిక తెలుగు ఆడబిడ్డలకు ఒక రోల్ మోడల్ అని చెప్పక తప్పదు. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. చెట్టు 99 న్యూస్.